కప్టీ సౌజన్యతో నాగుల్ కుంట్లూర్ బిఎస్ఆర్ గ్రౌండ్ లో స్పాన్సర్షిప్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో సుమారు 100 మంది వరకు క్రికెట్ ప్లేయర్ పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి నిర్విరామంగా సాగిన ఈ ఒక్క ఉత్కంఠ పోరులో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఒక్క టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ గత 2 రోజుల నుంచి ఈఎస్ఎల్ టోర్నమెంట్ అనేది ఈఎస్ఎల్ అంటే ఈవెంట్ స్పోర్ట్స్ లీగ్ అనమాట. అంటే దీంట్లో ఓన్లీ కళాకారులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఒక గ్యాదరింగ్ అయ్యి ఆడడం జరిగింది. 2 డేస్ నుంచి నిన్న నుంచి ఈ రోజు దాకా 6 టీములు పర్ఫార్మెన్స్ చేశాయి. దీంట్లో ఈరోజు సెమీఫైనల్ ఫైనల్ జరిగింది. అండ్ ఈ టోర్నమెంట్కి మెయిన్ వచ్చేసి ఈ కప్టీ వాళ్ళు ఒక టీ ఫ్రాంచైజ్ అది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది స్పాన్సర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ స్పాన్సర్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఈవెంట్స్ వాళ్ళు శ్రవణ్ అన్న ఇక్కడే ఉన్నారు. అండ్ విజే ఈవెంట్స్ వాళ్ళు సౌండ్ పార్ట్నర్ వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫైనల్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వికారాబాద్ విక్టరీస్ అండ్ ఆర్టిస్ట్ వారియర్స్ అంటే సింగర్స్ టీం అది యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ది అవి 2 పాల్గొనడం జరిగింది. విన్నర్ టీం వచ్చేసి ఆర్టిస్ట్ సింగర్ వాళ్ళు గెలుచుకున్నారు, వికారాబాద్ వాళ్ళు రన్నర్ అయ్యారు. సో ఒక గ్యాదరింగ్ ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కప్టీ అనేది ఒక మంచి ఫ్రాంచైజ్ ఎవరికైనా స్పోర్ట్స్ లీగ్ అసోసియేషన్ విత్ ఈసీఎల్. అండ్ ఇది ఇంత బాగా జరగడానికి కారణం కప్టీ అండ్ దీని వెనకాల బోన్ బ్యాక్ అంటే బ్యాండ్ బాక్స్ చాలా ఉంది. మెయిన్ ఫుడ్ స్పాన్సర్ వచ్చేసి మణికంఠ సాయి క్రియేషన్స్ వాళ్ళు. అండ్ ట్రోఫీ స్పాన్సర్ వచ్చేసి రాధికా ఈవెంట్స్ తాండూర్. అండ్ మిత్తల్స్ గ్రౌండ్ పార్ట్నర్ వచ్చేసి మిత్తల్స్ ఫర్నిషింగ్ వాళ్ళు. అండ్ సౌండ్ పార్ట్నర్ వచ్చేసి విజే ఈవెంట్స్ హైదరాబాద్. ఫోటోగ్రఫీ అండ్ కెమెరా ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు షేన్ స్టూడియో ఈజీ కూకట్పల్లి. వీళ్ళ సాయంతో కింద స్పోర్ట్స్ లీగ్ అని పెట్టి అందరు కళాకారుని విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరు కళాకారుని పాండమిక్ వల్ల చాలామంది కళాకారులు దూరంగా ఉన్నారు. అసలు అంటే కనెక్ట్లో ఉన్నారు, గ్రూప్లో ఉన్నారా లేదా అనే పరిస్థితికి ఈ కప్టీ ఆధ్వర్యంలో అది మనం అంత టీం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ క్రికెట్ అంటే స్పోర్ట్స్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కావాల్సినది. ఈ టైంకి అందరిని గ్యాదర్ చేసేసి టీం అంతా అందరు కళాకారుని ఒక ప్లేస్లోకి తెచ్చి ఒక సెక్టర్ లాగా మనం డివైడ్ చేసి వాళ్ళ టీం లాగా ఆర్గనైజ్ చేసి అందరినీ ఒక 6 టీంలను పెట్టేసి మనము ఒక అందరినీ కలిసి ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఎందుకంటే అందరం అందరు బెస్ట్గా చూస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే పాండమిక్ అయిపోయింది అనుకుంటున్నాము, అందరు ఉద్దేశాలు అవి. మాలాంటి కళాకారులకు ఉన్నటువంటి ఆర్టిస్టులకు చాలామంది లాస్ అయిపోయినాం ఈ మధ్య. దీనివల్ల మళ్ళీ అందరు కనెక్ట్లోకి వచ్చి రేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అందరం టచ్లో ఉందాం, ఒకరికొకరు సహాయపడదాం, ఎవరెవరు మంచిగా. దీనివల్ల మనం పాండమిక్ వల్ల లాక్డౌన్ వల్ల ఎవరిని కలుసుకోలేదు ఇంతవరకు, కానీ దీనివల్ల మన మంచి ప్లాట్ఫామ్ వచ్చింది మాకు. ఈఎస్ఎల్ ఈవెంట్ స్పోర్ట్స్ లీగ్ కప్టీ స్పాన్సర్డ్ బై కప్టీ. ఇంత మంచి అవకాశం కలిగిన కప్టీ వాళ్ళకి, మన ఇంటెలిజెన్స్ ఈవెంట్స్, రాధికా ఈవెంట్స్, విజయ్ ఈవెంట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. గత 1.5 ఇయర్ నుండి కళాకారులు అందరూ ఏ వర్క్ లేకుండా ఇంట్లో కోవిడ్ వల్ల ఇంట్లో ఉండి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఉన్న అవకాశాలు, ఈవెంట్కి సంబంధించిన అవకాశాలు అన్నీ పోయాయి, ఎటువంటి లేదు. ఇంకా 1 ఇయర్ నుండి ఇంట్లో ఉన్నారు కాబట్టి అందరికీ ఆరోగ్యం కూడా ఎలా ఉందో తెలియదు. సో ఈ విధంగానన్నా ఒక 90-100 మంది ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కలిసి గేమ్ ప్లాన్ చేసుకున్నాము ఈ కప్టీ ద్వారా.